వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి మనకు ఆదర్శం. యుగ యుగాలు గడిచిన శ్రీరాముణ్ణి మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? ఆయన్ని మనం ఎందుకు అనుసరించాలి? ఏ వ్యక్తికైనా 16 గుణాలు ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఈ సుగుణాలను కలిగి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు గుణవంతుడు, శక్తి కలిగినవాడు, ధర్మాన్ని ఆచరించినవాడు, కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండేవాడు, సత్యవాక్ పరిపాలకుడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చరిత్ర పురుషులలో అగ్రగణ్యుడు, సకల చరాచర జీవరాశిని హితము కోరేవాడు, విద్యలలో అగ్రగణ్యుడు, సమర్థ పాలకుడు, అందరినీ ఇష్టంగా చూసేవాడు, ఆత్మస్వరూపంగా భాషించేవాడు, కోపాన్ని జయించినవాడు, మేధస్సు కలిగినవాడు, అసూయ లేనివాడు, సకల దేవతలచే కీర్తింపబడినవాడు. అందువల్ల సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి ఆచరించిన ధర్మ మార్గంలో మనమందరం మన జీవితాలను సార్థకం చేసుకోవటానికి చేసే ప్రయత్నంలో ప్రతి సంవత్సరము ఆ సుగుణాలను మనం అందిపుచ్చుకోవటానికి, జ్ఞప్తికి తెచ్చుకోవటానికి, మన దైనందిన జీవితంలో ఆ మూర్తి యొక్క లక్షణాలను కొన్నిటినైనా మనం అన్వయం చేసుకోవటానికి వీలుగా, గుర్తుగా ప్రతి సంవత్సరం మనం శ్రీరాముని జన్మదినము, కళ్యాణ దినమైన శ్రీరామ నవమిని జరుపుకుంటూ, మననం చేసుకుంటూ ఆ సుగుణాభిరాముని యొక్క ఆరాధనలో మనం తరించి పరమాత్మను చేరుకోవటానికి మార్గాన్ని సుగమం చేసుకోవటానికి ఈ రోజును, ఈ మూర్తిని మనం మనసులో ముద్రించుకుని శ్రీరామనవమి వేడుకను జరుపుకొని అందరం కూడా ఆనందంగా జీవించటానికి వీక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.